శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, మరి మీనరాశి వారికి అనుకూలించే గ్రహాలు ఒక గురుగ్రహం 3వ స్థానంలో సంచరిస్తూ జాతకుడి యొక్క సలహాలతో ఇతరులు అభివృద్ధి చెందే విధంగా ఉన్నది. ముఖ్యంగా జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, ఉపాధ్యాయ న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళకి మాత్రం చక్కని ఫలితం రాబోతుంది. అంటే వాళ్ళ యొక్క సలహాలతో ఇతరులు అభివృద్ధి చెందుతారు. దానివల్ల మీకు మంచి నేమ్ రాబోతుంది. అయితే ధనం వల్ల మాత్రం పెద్దగా కలిసి వచ్చే అంశం అయితే కాదు. కేవలం మీకు ఇతరులు బాగు చేయడానికే ఈ గ్రహం ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ రాశిలో ఒక శుభగ్రహం సంచరిస్తున్నప్పుడు జాతకుడు తన మంచి కార్యక్రమాల ద్వారా నిజాయితీగా, న్యాయంగా ఆలోచిస్తూ, సంపాదించుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే ఒక పాపగ్రహ సంచారం వల్ల జాతకుడు అది ఎలాగ మంచి చేద్దామన్నా తిరిగి చెడు ఫలితాన్ని మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ జలతత్వ రాశి అయినటువంటి ఈ మీన లగ్నం వారికి మెయిన్ మైనస్ ఏంటంటే, ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్నటువంటి రాహు జాతకుడికి మంచికి వెళితే చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇది ఆలోచించి జాగ్రత్తగా మరి వాళ్ళ యొక్క అడుగులు ముందుకు వేయాలన్నమాట. దాని తర్వాత ఏంటంటే, కుజగ్రహం ధన భాగ్యాధిపతిగా 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే, కుటుంబ అవసరాల కొరకైతేనే, ఏదైనా ఉన్నత విద్య కొరకో, శుభకార్యాల కొరకో ప్రస్తుతం మరి పెద్దల ద్వారా మీకు సంక్రమించినటువంటి స్థిరాస్తి నష్టపోయే అవకాశం ఉన్నది. అది ఏదన్నా అమ్మడం కానీ, లేదంటే అది మీ బంధువుల్లో కానీ, మీ అన్నదమ్ముల్లో ఒకరు దాన్ని తీసుకొని మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో ఇది ఈ విధంగా ఉంటూ, కొన్ని సందర్భాల్లో జాతకుడు రాబోయే 15 రోజుల్లో ఏదైనా గృహం మారడం కానీ, స్థిరాస్తి అమ్మడం కానీ, ఉన్న స్థానాన్ని కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక శని వ్యయ స్థానంలో సంచరిస్తూ వక్రగమనంలో ఉండడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఏంటంటే, పాపం వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చతుర్థాధిపతిగా ఉన్నటువంటి బుధుడి మీద చూస్తున్నాడు. అంటే ఒక గ్రహం 12వ స్థానంలో ఉండి ఏ భావాన్ని చూస్తే, ఏ గ్రహాన్ని చూస్తే ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వం నష్టం అవుతూ ఉంటుంది. అదే లాభంలో ఉండి చూడడం వల్ల ఆ లాభం పొందుతూ ఉంటాడు అన్నమాట. మరి ఇప్పుడు వ్యయంలో ఉన్నటువంటి శని బుధుడిని చూడటం వల్ల విద్యార్థులు విద్యలో తగినటువంటి శ్రద్ధ పెట్టలేకపోవడం, అలాగే వ్యవసాయదారులు, వ్యాపారస్తులు వ్యాపారాన్ని అంత చాకచక్యంగా నిర్వహించలేకపోవడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది మరి ఈ బుధుడిపై శనిగ్రహ దృష్టి వల్ల. సో ఇక శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే, శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా ఈ రాశి వారికి పాపి. శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల దగ్గర బంధువులతో, తోడబుట్టిన వారితో, స్నేహితులతో, ఎస్పెషల్లీ స్త్రీల ద్వారా అవమానం పొందే అవకాశం ఉన్నది. అంటే మనం ఇందాక చెప్పినట్టు రాశిలో ఈ రాహుగ్రహ సంచారం వల్ల మీరు ఎవరితో ఏ విధంగా మాట్లాడినా, ఏ విధంగా ప్రవర్తించినా
అది విపరీత అర్థాలకు పోయి చాలా వరకు అన్పాపులర్గా రావడం కానీ, తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు జాతకుడు అనవసర ప్రసంగాలు చేసుకోవడం, అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేయకుండా, ఎక్కువగా విద్యార్థులైతే విద్య సంబంధించినటువంటి విద్యా సంస్థలకి అంకితం అవ్వడం, మామూలు పెద్దవారైతే ఏదైనా దేవాలయాలు, ఆశ్రమాలు వాటికి పరిమితం అవుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం మంచిది. అంటే దైనందిన వృత్తి చేసుకుంటూ ఎక్కువగా ఆ విధంగా కళ చేసుకోవాలి తప్ప సాధారణంగా ఏ ఫంక్షన్కో, ఏ గెట్ టుగెదర్ పార్టీకో వెళ్ళినప్పుడు ఏదో విధమైనటువంటి దుష్కీర్తితో, అపకీర్తితో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జాతకుడు సాధ్యం తక్కువ మాట్లాడడం, వెళ్ళిన చోట తను పని చూసి వస్తే మంచిది. సో ఏదైనా జాతకుడు ఇతరులకి మంచి మార్గం చూపించే స్థితిలో ఇప్పుడు ఉండడం వల్ల ఒక ఉత్తమ అడ్వైజర్గా పొందే అవకాశం ఉంది. ఫైనాన్స్ మేనేజ్మెంటు ఇంచుమించుగా జీరోగా ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి ముఖ్యంగా ఏదైనా స్థిరాస్తి అమ్మే విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొంత జాగ్రత్తలు తీసుకొని దాని తర్వాత మళ్ళా కొనుక్కునే ప్రయత్నం. అంటే ఈ గ్రహాలు ఎప్పుడు ఇలా ఉండిపోవు కదా, ఖచ్చితంగా ప్లేసులు మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి పాతైపోతుంటాయి, కొత్తవి వస్తుంటాయి అన్నమాట. మామూలుగా మనకి ప్రభుత్వాలు మారినట్టు ఇవి కూడా మంచి చెడు చేస్తుంటాయి. కాబట్టి ఏమాత్రం కంగారు పడకుండా మనం దానికి అనుగుణంగా నడుస్తూ ఉంటే 100% జీవితంలో సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి. ఈ కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థికపరంగా చాలా అనుకూలంగా ఉంటారు. ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిస్సులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల, మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెఫిసిట్ కనబడుతుంటుంది. సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు 18వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం, వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి. ఆ కుటుంబంలో కంపల్సరీగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు, మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు, తాతగారే చేద్దాం అనుకున్నారు, ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు, వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం లేదనుకున్న వాళ్ళు ఆవుకి ఆహారంగా ఆ రోజు ఏదో కొన్ని నవధాన్యాలు లాంటి ఏదో గోధుమలు, మినుములు ఏదన్నా నానబెట్టిని ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనందుకు ఇచ్చేయండి. కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవే డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల, దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి
విధి విధానంగా పూజించడం వల్ల 100% ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వ్యాపారపరంగా నష్టపోతున్నవారు, విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల 41 వేయచ్చు, కామన్గా 108 వేయచ్చు. దాంతోపాటుగా వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకే దారి లేదు, ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అటుకులు బెల్లం, మీకు ఎంత వీలుంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది. అయితే 100% మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక 18 నిమిషాలు 5 నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ప్రతి సీక్రెట్ ఉంటుంది. ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల 100% మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.